నుంచి 5 గంటలు కంఫర్టబుల్గా నడుస్తుందండి. దానివల్ల ఎక్సర్సైజ్ ఉంది, ఫెరోషియస్గా ఉండట్లేదు. ఆ ఎక్సర్సైజ్ చేయించేదాన్ని పవర్ జనరేషన్ చేయడానికి కూడా వాడుతున్నాం. ఎంత జనరేట్ అవుతుంది పవర్? 5 యూనిట్స్ వరకు జనరేట్ అవుతుందండి. 5 kVA వస్తుంది. 5 hours per day చేస్తే సార్ ఇట్స్ గుడ్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ద బుల్లర్స్. అదే 5 యూనిట్స్ తయారవుతుంది పర్ అవర్. 100 రూపాయలు రోజుకు 100 రూపాయలు. 3 రూపాయలు వేసుకున్నా 100 రూపాయలు వస్తుంది యూనిట్కి. 3 రూపాయలు వేసినా 100 రూపాయల వరకు వస్తుందండి. అంటే మొత్తం కలిసి రోజుకి పర్ డే బుల్ వల్ల ఇది 100 రూపాయలు చెప్పారు కదా సార్. ఎకనామిక్ వైబుల్ అవ్వాలన్నారు. టుడే 2 lakhs పర్ బ్రింగ్ ఇట్ డౌన్ టు 1 lakh. అప్పుడు మీరు చెప్పినట్టు లాస్ట్ టైం వైబుల్ అవ్వాలన్నారు. ఒక్కొక్క పార్ట్ ఎక్కడ ఉంది దాన్ని మళ్ళీ రిసర్చ్ చేస్తాం సార్. అండ్ హౌ టు గెట్ ద ప్రొడక్టివిటీ హై, వైబిలిటీ వచ్చేటట్టుగా. అండ్ అప్పుడు ఒక్కొక్క విలేజ్ని అడాప్ట్ చేస్తే ఆ విలేజ్లో వెరీ గుడ్. ఇది చేయగలిగితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. 1,99,400 రూపాయలు అవుతుంది ఇప్పుడు. వాట్ ఈస్ ద ఇది ఫిక్స్డ్ కాస్ట్? ఇప్పుడు ప్రస్తుతం కాస్ట్ సార్ ఇది కాదు. ఇది ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్? మేము వర్కౌట్ నాకు అర్థమైంది. కానీ ఇదెంత ఆపరేషనల్ కాస్ట్ ఎంత? ఆపరేషన్ బిల్లు వరకే కాస్ట్ ఉంటుంది జనరేటర్ కాబట్టి. చాలా ఓకే. మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది? మెయిన్స్ ఇయర్లీ 5,000 to 6,000 అంటే దాన్ని దీంట్లో కలపాలా మీరు? బిల్ కాస్ట్ కూడా దీంట్లో కలిపి ఇది మెషిన్ కాస్ట్, అదర్ దీని రెవెన్యూ కాస్ట్, బిల్ కాస్ట్, అప్పుడు అది వేరియబుల్ కాస్ట్. ఇది ఫిక్స్డ్ కాస్ట్. ఏదో మిస్ అవుతుంది. ఐఎమ్ ఆల్సో థింకింగ్ హౌ టు డూ ఇట్ అని. ఇవన్నీ ఇప్పుడు ఈ కౌడౌన్ మీరు ఎక్కడ అమ్ముతున్నారు ఇప్పుడు? ప్రస్తుతం మన ఈ 300 acresకే వాడుతున్నాం అండి. ఇంకొక 1 yearతో మాకు ఇది హై మెన్యూ వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఎక్సెస్ ఉంటుందండి ప్రొడక్ట్. ఇది ప్రస్తుతం ఈ అరబ్ కంట్రీస్ నుంచి డిమాండ్ ఉందండి. మన దగ్గర కూడా అడిగారండి. చూసారు? ఎగ్జామ్ చేశారా? చేశారండి. దీన్ని వాడుతున్నారండి. అంటే దీన్ని ఘనజీవామృతం అంటామండి. దీంతో ఫారెస్ట్ సాయిల్ కొంత, పేడ కొంత, యూరిన్ ఇవన్నీ కలిపి తయారు చేస్తాం. ప్రోటీన్ కొంత కలిపి ఇది దీనికి బాగా డిమాండ్ ఉందండి. అక్కడ 80 to 90 రూపీస్ పర్ కేజీ ఉందండి కదా. దాన్ని నేను మార్కెట్ ఎక్స్పోర్ట్ చేస్తాను. విలేజెస్ నుంచి కలెక్ట్ చేసి ఆ మార్కెట్ పెట్ చేయాలి. సార్ ఇది మన ఒంగోలు బ్రీడ్ అండి. 96% బ్రీడ్ క్వాలిటీ ఉందండి. దీన్ని మేము బ్రీడ్ని ప్యూరిఫై చేస్తూ వస్తున్నాం. ఈ ఎప్పుడైతే థ్రెడ్మిల్ ఫిజికల్ యాక్టివిటీ చేయించడం డైరెక్ట్ మనం ఈ సెమన్ తీసి సెమన్ అసలు తీయట్లేదు. డైరెక్ట్ క్రాసింగ్ చేస్తేనే కౌ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందండి. లేకపోతే ఒక ఆవు జీవితకాలంలో ఒక బుల్లిని టచ్ చేయకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే డిటోరేట్ అయిపోయింది బ్రీడ్ క్వాలిటీ. ఇప్పుడు మొత్తం చేయలేం కదా, దానికోసం ప్రయత్నం మొదలుపెట్టాడు సార్. దానికోసం చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాన్సెప్ట్ చూడండి సార్. ఈ కౌ పక్కన ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఉన్నామని కూర్చోబెడతానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ కౌకి ఆహారం పెడుతుంటే వాళ్ళకున్న డిసీజ్ మీద సెన్స్ చేయగలుగుతుందండి. సెన్స్ చేసి ఏమవుతుందంటే దీనికి యాంటీబాడీస్ డెవలప్ చేసేసుకుంటాం ఇమీడియట్గా పాటు. కౌకున్న గొప్ప లక్షణం ఆ యాంటీబాడీస్ డెవలప్ చేసుకుని మిల్క్ అదే వస్తుందని, యూరిన్ మీద బయటకు వస్తుంది. కౌకున్న గొప్ప లక్షణం ఆ యాంటీబాడీస్ డెవలప్ చేసుకుని మిల్క్ అదే వస్తుందని, యూరిన్ మీద బయటకు వస్తుంది. ఆ మిల్క్ రావడం వల్ల ఎలాంటి డిసీజ్ ఉన్నా సరే పేషెంట్కి రికవర్ అవుతుంది. లివర్ సిరోసిస్ లాంటి సివియర్ కేసెస్ కూడా మేము చేసినాం. అలా ఎంతవరకు మీరు సక్సెస్ దీంట్లో? మనం మెడికల్గా కూడా కొన్ని రిపోర్ట్స్ ఏమేమి చేయగలుగుతారు ఒకసారి ఒకసారి మనం డెవలప్ చేస్తున్న బిల్స్లో. ఎందుకంటే ఇది కాంకరేజ్ బ్రీడ్ అండి. కచ్ నుంచి తీసుకొచ్చాం. ఆంధ్రాకి బాగా సూటబుల్ అయిందండి. ఇది డిసీజ్ బాగా తట్టుకోగలుగుతుంది. ఇది కూడా ప్యూరిఫై. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గుజరాత్ వచ్చింది. ఓకే. ఇది కూడా చాలా బాగా మన కండిషన్స్కి బాగా సూటబుల్ అయింది. ఓకే. వచ్చి ఇది కూడా గుజరాత్ నుంచి వచ్చిన. ఇది కూడా అరౌండ్ 95% ప్యూరిటీ ఉన్న బుల్ని సంపాదించామండి. దీంతో క్రాస్ చేసి మనం ఇక్కడ అదర్వైజ్ ఎక్స్టెండ్ అయిపోతున్నాయి సార్. వెరీ గుడ్ ఎక్సర్సైజ్.
పాజిటివ్ మన ఒంగోలుకి వస్తుంది ఇది. ఇండియాలో బిగ్గెస్ట్ షెడ్ సార్ ఇది హైట్ ఫెసిలిటీ బాగా వాసన కూడా రాలుతుంది సార్. వాసన కూడా లేదు, బాగుంది. వెంటిలేషన్ ఇస్ బ్యూటిఫుల్. ఇక్కడ ఏ కెమికల్ ఫ్రీ అండి, ఏ కెమికల్ వాడట్లేదు. వీటికి కూడా ఏ యాంటీబయాటిక్స్ లేకుండా వైద్యం చేస్తున్నాం. సార్ ఇక్కడ నిలబడి సార్ ఒక్క డాక్టర్లు వస్తారా మనకి, మీరు ఇటండి రాసేసిన కూడా. థ్యాంక్ యూ. గుడ్. దీని మీ ఎక్స్పీరియన్సెస్ ఆయుర్వేద ఎంతవరకు డిసీజ్ డయాగ్నోసిస్ కానీ కంట్రోలింగ్ కానీ నేచురోపతిలో చేయలేనట్టు ఏమేం చేయాలి, అలోపతిలో చేయాలి. చూసి మన బాడీలో ఏ ఇంబ్యాలెన్స్ ఉంటుందో చెప్పి శరీర తత్వాన్ని అనుసరించి ఏ ఆహారం తీసుకోవడం ప్రధానంగా ఉంటుంది. ఆహారం తీసుకోవడానికి శరీరం ఎలాంటి అలవాట్లు కొన్ని లక్షల కేసెస్ మెడికల్ రికార్డ్ అయ్యాయి. ఎయిమ్స్ ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఈ సెక్స్ సార్టెడ్ కింద ఫిమేల్ కాఫ్స్ని ఉత్పత్తి చేసే పరిస్థితి కూడా వచ్చారు. దీనివల్ల వీటిని చాలా వరకు ఇగ్నోర్ చేయడం, ఎక్కడన్నా ఉన్నా కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమంలో మీరు చూస్తే ఈరోజు ఇక్కడ వండర్ఫుల్గా నేను చూశాను, ఎడ్లతో బుల్స్తో కరెంట్ ఉత్పత్తి చేయడం. ఇది ఎక్కడ ఎవ్వరు ఇంతవరకు ఆలోచన చేసి ఉంటారన్న నమ్మకం. నేను కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు ది పవర్ ఆఫ్ బుల్ అంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇది అవుతుందా అని ఆశ్చర్యం వేస్తే ఈరోజు దానికోసం థ్రెడ్మిల్ తయారు చేసి దాని మీద వీటిని ఎక్సర్సైజ్ 4-5 గంటలు చేస్తే మనం కూడా ఎవ్రీ పర్సన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్యం మనం తినే తిండి పైన, రెండోది మనం తీసుకునే రెస్ట్ పైన, నిద్రపోవడం, మూడోది నిద్రలేస్తే 1 గంట ఎక్సర్సైజ్ చేయడం, నాలుగోది మంచి పని చేయడం. ఈ 4 చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉండదు. అది చేయని వాళ్ళే హాస్పిటల్కి పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ది పవర్ ఆఫ్ బుల్ నిరూపించడం కోసం ఇక్కడ బుల్స్ని ఇక్కడ తీసుకొచ్చి చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఏ విధంగా ఆల్రౌండ్ మన వారసత్వాన్ని కాపాడడం కోసం ఒక నూతనమైన ప్రయోగాన్ని చేస్తున్నారు. ఆ ప్రయోగంలో ది పవర్ ఆఫ్ బుల్ అన్నప్పుడు కరెంట్ ఎంత ఉత్పత్తి చేయగలుగుతారంటే 5 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా 1 గంటకు 5 గంటల వరకు దాన్ని కూడా సైంటిఫిక్గా ఆలోచించి అది హెల్తీగా ఉండాలంటే ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయించాలనో అన్ని గంటలే చేయించి దాంట్లో నుంచి ఆదాయం సంపాదించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం. ఆ కార్యక్రమమే పవర్ జనరేషన్. మామూలుగా పవర్ జనరేషన్ అంటే ఒకప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది, థర్మల్తోనే వచ్చేది. బొగ్గుతో కరెంటు తయారు చేసేవాళ్ళం, తర్వాత వాటర్తో తయారు చేయడం మొదలుపెట్టాం, తర్వాత ఎండతో కరెంటు చేయడం మొదలుపెట్టాం, గాలితో కరెంటు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు బుల్స్తో కూడా కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంట్లో కూర్చొని ఇది బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.